హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ, ది రమ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చిలకడదుంప వంకాయ పులుసు అండి. చిలకడదుంపలో రెండు రకాలు ఉంటాయి, ఒకటి తెల్లవి ఒకటి ఎర్రవి. ఏది తీసుకున్నా కూడా కర్రీకి చాలా బాగుంటుంది. ఈ కర్రీ ఓన్లీ రైస్లోకే చాలా బాగుంటుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు: కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు, టమాటో ముక్కలు, వంకాయ ముక్కలు, చిలకడదుంప ముక్కలు నీళ్ళల్లో వేసుకోవాలండి, లేదంటే రంగు మారిపోతాయి. కొంచెంగా చింతపండు పులుసు కూడా కావాలండి. ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి. దీని తయారీ విధానం: ముందుగా ప్యాన్ పెట్టుకొని కొంచెంగా ఆయిల్ వేసుకోవాలి. 3 to 4 టీ స్పూన్స్ వేసుకున్నాను నేను ఇక్కడ. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని దోరగా వేయించుకోవాలండి. ఉల్లిపాయలు వేగేటప్పుడే కొద్దిగా ఉప్పు, పసుపు యాడ్ చేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అయిపోతాయి. అవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి చిలకడదుంప ముక్కల్ని వేసుకోవాలి. చిలకడదుంప ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత వంకాయలు వేసుకోవాలి. ఇక్కడ నేను వంకాయ ముక్కలు అనేవి కొంచెం పెద్ద సైజులో కట్ చేశానండి, ఎందుకంటే వంకాయ చాలా తొందరగా మెత్తబడిపోయి విడిపోయే ఛాన్స్ ఉంటుంది, అందుకని పెద్దగా కట్ చేశాను. చిలకడదుంప ముక్కలు, వంకాయ ముక్కలు కొంచెం సేపు మగ్గించుకోవాలండి మూత పెట్టుకొని. ఇవి కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నటువంటి టమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి. టమాటో ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టి ఒక 2 minutes మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి టమాటో ముక్క కొంచెం మెత్తబడిన తర్వాత కర్రీకి సరిపడగా కారం వేసుకోవాలి. కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో మరి ఎక్కువ వాటర్ వేయకూడదు, తర్వాత చింతపండు పులుసు పోస్తాం కాబట్టి కొంచెం వాటర్ వేసి ఒక 2 minutes ఉడికించుకోవాలి. చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకోవాలి. దీంట్లో చింతపండు పులుసు వేసిన తర్వాత కొంచెంగా కొత్తిమీర వేసుకొని మూత పెట్టి 3 to 5 minutes వరకు దీన్ని ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూసుకుంటే ఆల్మోస్ట్ పులుసు రెడీ అయిపోతుందండి. చివరిగా సాల్ట్ చెక్ చేసుకొని కొంచెంగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని పులుసుని డిష్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. నేను మా వాళ్ళ కోసం చేసిన రెసిపీ అయితే ఇదేనండి ఈరోజు. ది రమ కిచెన్లో మరిన్ని వంటలతో మళ్ళీ కలుద్దాం అండి. బాయ్ అండి.